తరచుగా చేతులను సబ్బు మరియు నీటితో కనీసం 20 సెకండ్స్ నుంచి 40 సెకండ్స్ వరకు శుభ్రపరచుకోవాలి. శానిటైజర్స్ని కూడా తప్పగా వినియోగిస్తూ ఉండాలి. టేబుల్స్, డోర్ హ్యాండిల్స్, హ్యాండ్ రైలింగ్స్ వంటి వాటిని తాకకుండా ఉండడం మంచిది. తన సహచర సభ్యుల నుండి 6 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. తుమ్మినప్పుడు లేదా దగ్గర సందర్భాలలో రుమాలుని అడ్డు పెట్టుకోవాలి. మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్ కీబోర్డు, మౌస్ వంటి వాటిని వాడినప్పుడు ప్రతి 4 గంటలకు ఒకసారి శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు లిఫ్ట్లను ఉపయోగించరాదు. జ్వరము, దగ్గు, తుమ్ములు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండి అనారోగ్యంతో ఉన్న వారి దగ్గర ఉండకండి. ముఖ్యంగా కళ్ళు, ముక్కు మరియు నోటిని తాకవద్దు. ఆహారం, నీటి సీసాలు ఇతరులతో పంచుకోరాదు. Now, condolence motions. I request the Honorable Chief Minister to move the condolence motion of Sri Pranab Mukherjee, former President of India. అధ్యక్ష, తమ అనుమతితో భారతదేశ మాజీ రాష్ట్రపతి, భారతరత్న శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని నేను గౌరవ సభవారిని అర్థిస్తూ ఉన్నాను. భారతదేశ పూర్వ రాష్ట్రపతి, భారతరత్న, పద్మ విభూషణ్ శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మరణంతో భారతదేశం ఒక శిఖర సమానుడైన నాయకుడిని కోల్పోయింది. అర్ధ శతాబ్దం పాటు భారత రాజకీయాల్లో క్రియాశీలక భూమిక పోషించిన కర్మయోగి శ్రీ ప్రణబ్ ముఖర్జీ 1970 తర్వాత భారతదేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ ముఖర్జీ గారి పేరు లేని పేజీ ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ప్రణబ్ దాగా అందరూ గౌరవంగా, ఆత్మీయంగా పిలుచుకునే శ్రీ ప్రణబ్ ముఖర్జీ క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకిత భావంతో అంచెలంచెలుగా ఎదిగారు. పశ్చిమ బెంగాల్లోని చిన్న గ్రామం మిరాటీలో 1935 సెప్టెంబర్ 11న జన్మించిన ప్రణబ్ దా చిన్నప్పుడు తన ఊరికి దూరంగా ఉన్న పాఠశాలకు వెళ్ళడానికి ఒక చిన్న వాగుని ఈది వెళ్ళవలసి వచ్చేది. ఆయన గొప్ప నేతగా ఎదిగిన తర్వాత రాజకీయ సముద్రాన్ని సమర్థవంతంగా ఈది భరతమాత ప్రియపుత్రునిగా చరిత్రకెక్కారు. 1969లో రాజ్యసభ సభ్యునిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. చిక్కుముడిలను విప్పి జటిల సమస్యలను పరిష్కరించగల నేర్పరిగానే కాకుండా మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్గా గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ, షిప్పింగ్ రవాణా శాఖ, ఆర్థిక శాఖ, వాణిజ్య శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, రక్షణ శాఖ మొదలైన శాఖల మంత్రిగా విశేషమైన సేవలు అందించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆమూలాగ్రం అధ్యయనం చేసిన ప్రణబ్ దా ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మొదలైన సంస్థలతో అత్యున్నత స్థాయిలో పనిచేసినటువంటి ధీరుడు. చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన మహోన్నత రాజనీతిజ్ఞుడిగా, ప్రపంచంలోనే 5 అత్యుత్తమ ఆర్థిక మంత్రులలో ఒకరుగా కితాబునందుకున్న మేధావి. భారత అమెరికా వ్యూహాత్మక సంబంధాలు తీర్చిదిద్దడంలో ప్రణబ్ దా ముఖ్య భూమిక నిర్వహించారు. సంకీర్ణ ప్రభుత్వాల శకం ప్రారంభమైన తర్వాత భారత రాజకీయాల్లో
ఏకాభిప్రాయ సాధకుడిగా ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమైనటువంటిది. సమన్వయం అవసరమైతే గుర్తొచ్చేది ప్రణబ్ దానే. మిత్రపక్షాలను కలుపుకొని వెళ్లడంలో విశ్వసనీయుడైన నేతగా, కుడి ఎడమలను సమన్వయం చేసుకున్న సభ్యసాచిగా ఆయన అందరి మన్ననలు పొందారు. రాజకీయాలను, పార్లమెంటు నిబంధనలను ఔపోసన పట్టిన రాజకీయ దురంధరుడు శ్రీ ప్రణబ్ ముఖర్జీ. ఆయన ఎన్నడైనా ప్రతిపక్షాలను సిద్ధాంతపరంగానే తప్ప వ్యక్తిగతంగా విమర్శించేవారు కాదు. పార్లమెంటులో మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు దొర్లితే వెంటనే సభను క్షమాపణ కోరేవారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలకు నిలువెత్తు ప్రతీకగా శ్రీ ప్రణబ్ ముఖర్జీ చరిత్రలో నిలిచిపోతారు. భారతదేశ 13వ రాష్ట్రపతిగా అత్యున్నత పదవిని అధిష్ఠించిన ప్రణబ్ ముఖర్జీని జాతి నిర్మాణంలో ఆయన అందించిన విశిష్ట సేవలకు గాను 2019లో కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సన్మానించింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రతో కూడా ప్రణబ్ ముఖర్జీ పేరు ముడిపడి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వివిధ పార్టీల అభిప్రాయ సేకరణ కోసం నియమించిన కమిటీకి ఆయన సారథ్యం వహించడమే కాకుండా ప్రజల ఆకాంక్షను అధ్యయనం చేసి పరిష్కారం కోసం ఆనాటి అధిష్టానానికి మార్గదర్శనం చేశారు. రాష్ట్ర అవతరణకు సహాయపడిన వారిగానే కాకుండా రాష్ట్ర ఏర్పాటు బిల్లు మీద ఆమోద ముద్ర వేసిన ఆనాటి రాష్ట్రపతిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు. అనేక రాజకీయ సంఘర్షణల నడుమ సైతం అజాత శత్రువుగా నిలిచిన ప్రణబ్ ముఖర్జీ గత నెల 31వ తేదీన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. భారత పూర్వ రాష్ట్రపతి, భారతరత్న, పద్మవిభూషణ్ ప్రణబ్ ముఖర్జీ గారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ప్రణబ్ ముఖర్జీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నది. ప్రజాస్వామ్యం, జాతీయవాదం, లౌకిక తత్వం అనే 3 అంశాలు ప్రాతిపదికగా ప్రణబ్ ముఖర్జీ గారి దృక్పథం రూపొందింది. ఆ విలువల కొనసాగింపుగా వారి జీవనయానం కొనసాగింది. ఆయన నమ్మిన విలువలకు నిలబెడుతూ దేశాన్ని అభ్యున్నతికి పాటుపడటమే ప్రణబ్ దాకు మనం అందించగల నిజమైన నివాళిగా ఈ సభ భావిస్తుంది. जनाब अहमद पाशा कादरी साहब. जनाब स्पीकर साहब, चीफ मिनिस्टर साहब की जानिब से जो करारदाद ताज़ियत पेश की गई, मैं उसकी तायद करता हूँ और हमारे मुल्क के साबिक सदर जमहूरिया प्रणब मुखर्जी साहब के देहांत पर अफसोस का इजहार करते हुए ये कहूँगा कि हिंदुस्तान के कई वज़ीर आज़म गुजरे हैं, जिसमें से 4-5 वज़ीर आज़म के कैबिनेट में प्रणब मुखर्जी साहब एक जिम्मेदार हैसियत से मिनिस्ट्री में फाइज थे और वो हर पोर्टफोलियो पर बेहतरीन खिदमत करते रहे। 2012 से 17 तक मुल्क के सदर जमहूरिया के जलीलुल क़द्र ओहदे पर फायज रहे। प्रणब मुखर्जी साहब 1935 में जिसकी पैदाइश हुई और 2020 में जिसका इंतकाल हुआ, इस तवील अरसे में उन्होंने बेशुमार खिदमत अंजाम दिए और मुतादिद मरतबा इंतखाबात में मुंतखब होते रहे अवाम की खिदमत के लिए। कुलीन मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से मैं उनके फ़र्द ख़ानदान से इज़हार हमदर्दी करता हूँ और करारदाद ताज़ियत की तायद करता हूँ। शुक्रिया। गौरव सभ्युలు మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు. గౌరవనీయ అధ్యక్ష, మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిపాదించినటువంటి సంతాప తీర్మానాన్ని నేను మనస్ఫూర్తిగా బలపరుస్తూ, వారు సంతాప తీర్మానంలో ఉటంకించినటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.
అజాతశత్రువుగా, అపర మేధావిగా, అపర చాణుక్యుడిగా సుదీర్ఘకాలం భారత ప్రజాస్వామిక రాజకీయాలలో 5 దశాబ్దాలు 5 సార్లు రాజ్యసభ సభ్యులుగా, 2 సార్లు లోక్సభ సభ్యులుగా, ఒకసారి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వైస్ చైర్మన్గా, ఒకమారు ఈ భారత సార్వభౌమ దేశ ప్రథమ పౌరుడిగా, భారత రాష్ట్రపతిగా వారు అందించినటువంటి సేవలు అనన్య సామాన్యమైనటువంటిది మనందరికీ తెలిసినటువంటిదే. ముఖ్యంగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఉద్యమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి, ప్రణబ్ ముఖర్జీ గారితో ఉండేటువంటి అనుబంధం అది తెలంగాణ సమాజం ఎల్లప్పటికీ కూడా గుర్తుపెట్టుకునేటువంటిది, చిరస్మరణీయమైనటువంటిది. కారణం ఏంటంటే స్వాతంత్ర్యానంతరం ఈ దేశంలో జరిగినటువంటి అనేక రకాల ప్రజా అంశాల వెల్లడి కోసం లేదా అభిప్రాయ వెల్లడి కోసం ప్రజలు వివిధ రూపాల్లో సాగించినటువంటి, అనేక ప్రాంతాల్లో సాగించినటువంటి అనేక రకాల ఉద్యమాలు, ప్రజాస్వామ్య ఉద్యమాలు కావచ్చు, ఆందోళనకరంగా సాగిన ఉద్యమాలు కావచ్చు, హింసాత్మకమైన ఘటనలు కావచ్చు, అస్సాంలో మొదలు పెడితే, డార్జిలింగ్లో ఆయన సొంత రాష్ట్రంలో మొదలు పెడితే, పక్కల జార్ఖండ్లో ఉంటే, ఆ తదుపరి ఇతర రాష్ట్రాల్లో ఉంటే, చివరికి తెలంగాణలో, ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి ప్రజాభిప్రాయము వివిధ రూపాల్లో వెల్లడవుతున్నటువంటి సందర్భాల్లో ఈ దేశంలో పెళ్ళుబుకినటువంటి అనేక సాంఘిక రాజకీయ ఉద్యమాలన్నీ, ప్రజా ఉద్యమాలన్నింటికీ వారు సాక్షిభూతం. ఈ అంశాలన్నింటినీ కూడా అత్యంత చాకచక్యంగా పరిష్కరించడంలో అభిప్రాయాలకు ఉండేటువంటి ప్రజా పునాది ఏమి, వెల్లువెత్తుతున్నటువంటి ఈ నిరసనలకు ఉన్నటువంటి గరిమ ఏమి, ప్రాతిపదిక ఏమి, వాటి మీద కూలంకుషంగా అధ్యయనం చేసి పరిష్కరిస్తేనే దేశ ప్రజాస్వామ్యం అనేటువంటిది బలపడితే తప్ప అణిచివేత ద్వారా కాదు అని చాలా బలంగా నమ్మినటువంటి అపర రాజకీయ మేధావి వారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం గౌరవ కేసీఆర్ గారి నాయకత్వాన 2వ దశ మలిదశ ఉద్యమం ప్రారంభమైన తర్వాత, అది ఈ దేశ పార్లమెంటరీ వ్యవస్థ యొక్క దృష్టిని ఆకర్షించిన తర్వాత, ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో కనీస ఉమ్మడి కార్యక్రమంలో చేర్చబడిన తర్వాత, మరి అప్పట్లో ఈ అంశం పరిష్కారం కోసం వేసినటువంటి ఆనాడు నియమింపబడినటువంటి కమిటీకి స్వయంగా ప్రణబ్ ముఖర్జీ గారే నేతృత్వం వహించడం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. వారు అనేక సందర్భాల్లో ఆనాడు యూపీఏ మొదటి ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మంత్రివర్గం ఏర్పాటు జరిగినప్పుడు ఆనాడు కోalition గవర్నమెంట్, ఆ కోalition గవర్నమెంట్లో నౌకాయాన శాఖ కేటాయిస్తే ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ పార్టీ కోalitionలో భాగస్వామిగా మాకు కావాలని డిమాండ్ చేస్తే ఆ ప్రభుత్వానికి కించిత్ అసౌకర్యం కలగవద్దు, మా ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప పోర్ట్ఫోలియోనో శాఖనో మంత్రి పదవి కాదు అని చెప్పి 5 నిమిషాలు కూడా ఆలస్యం చేయకుండా ఆ శాఖను వారికి కేటాయించేటట్లుగా సహకరించినటువంటి ఘనత మాన్య ముఖ్యమంత్రి వర్యులది ఆనాడు. అదేవిధంగా వివిధ సందర్భాలలో అంశాన్ని ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి దిశగా చేపట్టవలసినటువంటి చర్యలకు అనుగుణంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆనాడు ఉద్యమ నేతగా, ఈ ప్రాంత బిడ్డగా అనేక సూచనలు, సలహాలు, ఏ రకంగా అయితే ఈ సమస్యను పరిష్కరించవచ్చు అనేటువంటిది తనకుండేటువంటి ఉద్యమ ప్రస్థానం నుంచి, ఉద్యమ గమనంలో వచ్చినటువంటి అనేక అనుభవాలను స్వయంగా కీర్తిశేషులు ప్రణబ్ ముఖర్జీ గారితో పంచుకోవడం అనేటువంటిది ఎన్నో సందర్భాల్లో మేము కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారితో పాటు వెళ్ళడం అనేటువంటిది జీవితంలో మాకు కూడా మర్చిపోలేనటువంటి ఒక అనుభూతిగా ఉంటుంది అధ్యక్ష. వెళ్ళిన ప్రతిసారి, వారితో మాట్లాడిన ప్రతిసారి మళ్ళీ నూతన ఉత్తేజంతో గౌరవ ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చేది, కొండంత ఆశ్వాసం, కొండంత ఆత్మవిశ్వాసంతో బయటకు వచ్చేది. వారు ఇచ్చేటువంటి స్ఫూర్తి అటువంటిది. వారు చెప్తూ ఉండేది, ఇది చాలా జటిలమైనటువంటి అంశంగా చిత్రీకరించబడ్డది ఈ దేశంలో, న్యాయమైనటువంటి కోరిక, నాకు తెలుసు, ఆయనో స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారితో నేను చాలా అత్యంత సన్నిహితంగా ఉండేవాడిని, ఆనాడే పరిష్కారం కావాల్సినటువంటి అంశం అనే సంగతి నాకు తెలుసు, కానీ కాలగమనంలో ఈ అంశాన్ని జటిలంగా మార్చిన ఈ రాజకీయాలు, మీరు కాస్త నేర్పుగా ఉండండి చంద్రశేఖర్ గారు, తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుంది, నమ్మండి అని చెప్తూ వస్తున్నారు. ఆ రకంగా జరిగేటువంటి అనేక చర్చల సందర్భంగా మరి మేము కొంతమంది వారితో పాటు ఉండడం, ఇవన్నీ చూడడం జరిగింది. అంతిమంగా వారు రాష్ట్రపతిగా ఉండగానే మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం, రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు మీద రాజముద్ర స్వర్గీయ
ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా వేయడం ఇదంతా చరిత్రలో మనం చూసినటువంటిది. పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత 2014 ఫిబ్రవరిలో అధ్యక్ష 18, 20 తారీఖులలో 2 హౌజులలో బిల్లు పాస్ అయిన తర్వాత ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి ధన్యవాదాలు తెలపడం కోసం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు ఉద్యమ నేతగా వెళ్ళిన సందర్భంగా రాష్ట్రపతి భవన్లో మేము ఉన్నాం, వారితో పాటు ఒక డజన్నర మంది వెళ్ళాం. వారు తీసుకెళ్లినారు వెంబడి. ఉద్యమంలో మొదటి నుంచి భాగస్వామ్యం ఉన్నటువంటి వాళ్ళందరూ నాతో పాటు ఉండండి, రాష్ట్రపతి గారికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పించి రావాలని. అక్కడికి వెళ్ళాం అధ్యక్ష. వెయిటింగ్ హాల్లో వారు వచ్చే కంటే ముందు అక్కడ వారిని కలిసేటువంటి స్థలంలో, నిర్దేశించిన స్థలంలో అందరం కూర్చొని ఉన్నాం. వారు రావడంతోనే మాన్య ముఖ్యమంత్రి వర్యుల్ని దగ్గరికి తీసుకొని కౌగలించుకొని వారి భాష చెప్తున్నాను అధ్యక్ష. చంద్రశేఖర్, యూ డిడ్ ఇట్. ఇట్ ఈస్ సంథింగ్ గ్రేట్ దట్ ఎ పర్సన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్ achieving a goal during his lifetime is something great that you have achieved. These are the words used by Pranab Mukherjee garu adhyaksha. కేంద్ర క్యాబినెట్లో ఆనాడు వారు సీనియర్ మంత్రి, కేంద్ర క్యాబినెట్లో కేసీఆర్ గారు మంత్రి. కానీ ప్రణబ్ ముఖర్జీ గారిని ఏనాడు కూడా సహచర మంత్రిగా భావించలేదు అధ్యక్ష. పితృ సమానులుగా భావించినారు. అన్ని సందర్భాల్లో కూడా వారిని పితృ సమానులుగా భావించినారు. వారు కూడా పుత్రవాత్సల్యంతో కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తూ వచ్చినారు. కాబట్టి వారి ఆశీర్వాదం కొండంత బలాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. తెలంగాణ జాతి ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకునేటువంటి మహోన్నతమైనటువంటి పర్సనాలిటీ ప్రణబ్ ముఖర్జీ గారు. వారు ఉపాధ్యాయులుగా, బోధకుడిగా, జర్నలిస్టుగా, సంపాదకుడిగా మొదలుపెట్టి వారి జీవితాన్ని, ఆ తర్వాత రాజకీయ రంగంలో 1969 నుంచి రాష్ట్రపతిగా, ఆ తదుపరి గత నెల గతించేదాకా 5 దశాబ్దాల కాలం పాటు వారి నిర్విరామ సేవ భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పరిపుష్టం చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. వారికి ఉండేటువంటి ప్రతిభా పాఠవాలు అనన్య సామాన్యమైన అధ్యక్ష. నేను వారి గురించి మాట్లాడేటువంటి దక్షత కానీ అర్హత కానీ గొప్పగా ఉందని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఈ సభలో ఉన్నాను, ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రిని చేసినారు, తమరు మాట్లాడే అవకాశం ఇచ్చినారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని నాకు తెలిసిన నేను 2 విషయాలను చెప్తున్నాను అధ్యక్ష. ఒకటి, ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి వారు మాట్లాడినటువంటిది, వారు స్వయంగా ప్రణబ్ ముఖర్జీ గారు రచించినటువంటి కోalition ఇయర్స్ అనేటువంటి ఈ పుస్తకంలో 71వ పేజీలో మరి వారు ప్రశ్నించారు అధ్యక్ష. కేసీఆర్ గారు ఎంత పట్టుదలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి అంశాన్ని ఎంత జిద్దుగా తీసుకొని భారత రాజకీయ వ్యవస్థను మొత్తాన్ని కూడా ఏకం చేసి సాధించినారో, పట్టుదలని విక్రమార్కుడిలాగా మీరు చేసినటువంటి గొప్పది అని చెప్పి వారు అన్నటువంటి మాటలు అధ్యక్ష. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టిసిపేషన్, కేసీఆర్ టోల్డ్ మీ, ప్రణబ్జీ, యు నో మై అంబిషన్. ఐ వాంట్ ఏ సెపరేట్ తెలంగాణ. విచ్ పోర్ట్ఫోలియో యు గివ్ టు మీ is not important. Whatever you give, I will gladly accept. But for God's sake, please consider separate తెలంగాణ. ఈ మాటలు కేసీఆర్ గారి యొక్క చిత్తశుద్ధిని, ఉద్యమ నాయకుడిగా ఆయనకు ఉండేటువంటి ఒక గొప్ప స్ఫూర్తిని తెలియజేస్తాయని చెప్పి వారు ఉటంకించడం జరిగింది అధ్యక్ష. అందుకే వారు అంశం యొక్క లోతుల్లోకి పోయి పరిష్కారం చేయడం కోసం వారు చూపినటువంటి శ్రద్ధకు వారికి ఉండేటువంటి హై ఇంటెలెక్చువల్ క్యాలిబరే కారణం అధ్యక్ష. అందుకే వారి గురించి 1984 31 అక్టోబర్ నాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు దారుణ హత్యకు గురైన తర్వాత, ఆ తదుపరి ప్రణబ్ ముఖర్జీ గారు ప్రధానమంత్రి అవుతారేమో అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావించినారు ఈ దేశంలో. బీబీసీ వార్తా సంస్థ అయితే ఏకంగా కాబోయే ప్రధాని భారతదేశానికి ప్రణబ్ ముఖర్జీ అని చెప్పి కూడా వారు ప్రకటించడం జరిగింది. సరే, కారణాంతరాలు ఏవైనా కావచ్చు, ఆనాటి ప్రభుత్వం, ఆనాటి పార్టీ వాళ్ళ యొక్క ఇష్టం ఏదైనా కావచ్చు, వారికి అవకాశం దక్కలే. కానీ వారికి ఉండేటువంటి క్యాలిబర్ను ప్రస్తుతిస్తూ ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాలు, రాజీవ్ గాంధీ గారి క్యాబినెట్లో వారు కొంతకాలం మంత్రిగా లేకపోవడం, ఇటువంటి వాటిని ఉదాహరిస్తూ ప్రితీష్ నంది అనేటువంటి సీనియర్ జర్నలిస్టు, ప్రఖ్యాత జర్నలిస్టు, వారు అన్నటువంటి మాట ఏంటంటే 12 పేజీల ఆర్టికల్ రాసినారు 1986లో. ఆర్టికల్లో వారు ఏమన్నారంటే, ప్రణబ్ ముఖర్జీ గారిని కోట్ చేస్తూ, ఆ పరిస్థితిని ఉటంకిస్తూ, ఏ మ్యాన్ హూ న్యూ టూ మచ్, ఒక వ్యక్తి చాలా చాలా జ్ఞానవంతుడు, అతి జ్ఞానవంతుడు,
బహుశా ఈ జ్ఞానమే ఆయనకు శాపం అయిందేమో అనేటువంటి కోణంలో మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అది ఆయనకు ఉండేటువంటి పరిణతి, ఆయనకు ఉండేటువంటి ఇంటెలెక్చువాలిటీ. అదేవిధంగా ఇంకొక సేయింగ్ ఉంది అధ్యక్ష, ఏ వండర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విచ్ ప్రణబ్ ముఖర్జీ నెవర్ హ్యాడ్ అని, నెవర్ కుడ్ నాట్ బికమ్ అని. అంటే అంత దక్షత కలిగినటువంటి వాడు. అంతిమంగా భారత రాష్ట్రపతిగా, ప్రథమ పౌరుడిగా మరి వారు సేవలు అందించి ఒక మహనీయులుగా ఈ దేశం ఎల్లప్పటికీ గుర్తుపెట్టుకునేటువంటి అపర రాజకీయ చాణక్యుడిగా వారికి ఆ సుస్థిరమైనటువంటి స్థానం ఉంటుంది. అందువల్ల సముచితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాన్య ముఖ్యమంత్రి వర్యుల వారి చేత ప్రతిపాదించబడినటువంటి సంతాప తీర్మానం ద్వారా వారికి, వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసేటువంటి ఈ సందర్భంలో నా వ్యక్తిగత సంతాపాన్ని, ప్రభుత్వ పరంగా కూడా నా సంతాపాన్ని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి యొక్క సంతాప తీర్మానాన్ని మనస్ఫూర్తిగా బలపరుస్తూ తమరిచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు అధ్యక్ష. జై తెలంగాణ. గౌరవ సభ్యులు భట్టి విక్రమార్క గారు. అధ్యక్ష, భారత జాతి ముద్దుబిడ్డ, ఈ దేశం గర్వించదగినటువంటి ఒక గొప్ప నాయకుడు, మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు 31 ఆగస్టు 2020న మరణించడం ఈ దేశానికి, ముఖ్యంగా అనేక సంవత్సరాలు, దశాబ్దాలు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ సమాజానికి కూడా చాలా పెద్ద ఎత్తున నష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు పశ్చిమ బెంగాల్లో పుట్టి ఈ భారత జాతిలో మమేకమై ఈ దేశంలో ఉత్పన్నమైనటువంటి అనేక సమస్యల్ని వారు మేధస్సుతో పరిష్కరించి ట్రబుల్ షూటర్గా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మేధావి అధ్యక్ష. ఆయన న్యాయవాద వృత్తి చేపట్టి ఒక ఉపాధ్యాయుడిగా, ఒక పాత్రికేయుడిగా, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఒక బై ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా, శాసనసభ్యుడిగా గెలిచి భారత రాజకీయాల్లో ప్రవేశించిన ఆనాటి నుంచి దాదాపు మొన్న వారు పరంపదించేంత వరకు కూడా ఈ దేశ రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు అధ్యక్ష. అధ్యక్ష, అతి చిన్న వయసులోనే ఈ దేశ ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టి ఈ దేశంలో అనేక ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలకు కూడా వారు పునాదులు వేశారు అధ్యక్ష. దాదాపు 5 సార్లు ఎగువ సభకి ఎన్నికై, 2 సార్లు లోక్సభకి ఎన్నికై, వారి జీవితం మొత్తం ఉత్తమ పార్లమెంటేరియన్గా పనిచేయటమే కాకుండా ఆర్థిక మంత్రిగా కానీ, వాణిజ్య మంత్రిగా కానీ, లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రిగా కానీ, డిఫెన్స్ మంత్రిగా కానీ, ఏ శాఖ వారు తీసుకున్నా కానీ ఆ శాఖకి వన్నె తీసుకురావటమే కాదు, ఆ శాఖలో ఉన్నటువంటి పనిచేసేటువంటి వారందరికి కూడా ఒక గొప్ప మార్గదర్శకుడిగా ఈ దేశానికి వారు అందించినటువంటి సేవల్ని ఈ సందర్భంగా తప్పనిసరిగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల పరిష్కారానికి కానీ, లేకపోతే ఈ భారతదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి దాదాపు 95 గ్రూపులకి ఆయన చైర్మన్గా చేసి ఆ సమస్యల పరిష్కార మార్గం చూపించమని అడిగినారంటేనే ఆయన మేధస్కి తప్పనిసరిగా ఇది ఒక కొలమానంగా మనం అందరం తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, భారతరత్నగా రకరకాలైనటువంటి దేశంలో ఉన్నటువంటి సమస్యలపైన వారు రాసినటువంటి పుస్తకాలు కానీ, లేకపోతే వారు చూపినటువంటి మార్గం కూడా హర్షించదగినదిగా భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఈ దేశం ఈరోజు ఒక గొప్ప నాయకుడిని, చివరికి కరోనా బారిన పడి, ఒక భారత రాష్ట్రపతిగా కరోనా బారిన పడి మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప్ తీర్మానాన్ని నేను పూర్తిగా బలపరుస్తూ
కొన్ని విషయాలు ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి ఆనాడు జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి పోరాటాల సందర్భంగా పెద్ద ఎత్తున అందరూ కూడా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారికి వెళ్ళి చూడటం, ఆయన మార్గదర్శకులుగా ఉండటం, వారు ఇచ్చేటువంటి గైడెన్స్ కోసం ఎదురు చూడటం అనేది మనం అనేక రకాల సందర్భాల్లో చూసాం అధ్యక్ష. నేను కూడా ఆ రోజు ఈ ఈ ఈ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ బిల్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ బిల్లు సంబంధించి లేకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సంబంధించి అనేక సార్లు ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా ఆ బిల్లుని ప్రవేశపెట్టాలన్న సందర్భంలో వారిని రాష్ట్రపతిగా ఇక్కడికి విడిది చేయడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా వారిని కలవటం, ఆ తర్వాత కూడా 1-2 సందర్భాల్లో ఢిల్లీలో కూడా కలిసి వారి దగ్గర నుంచి గైడెన్స్ తీసుకొని ఆ బిల్లుకు సంబంధించిన నిర్ణయాన్ని ఏ రకంగా అమలు చేయాలనేటువంటి అంశాన్ని కూడా వారి సూచనలతో ఇక్కడ చేయటం జరిగింది అధ్యక్ష. నాకు కూడా వారికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం వారితో ఉన్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు ఈ దేశంలో పుట్టినందుకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగి కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా రాష్ట్రపతిగా ఎదిగి ఈ దేశానికి ఇన్ని సేవలు అందించినటువంటి వారు గర్విస్తూ ఈ సభానాయకుడు మన గౌరవ చంద్రశేఖరరావు గారు ప్రతిపాదించిన సంతాప్ తీర్మానాన్ని నేను బలపరుస్తూ వారు చూపించినటువంటి బాటలో అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేనటువంటి సమాజ నిర్మాణం జరగాలని వారు బలంగా కోరుకున్నారు ఈ దేశ జాతి. అటువంటి నిర్మాణం జరగాలని వారికి ఆ నిర్మాణం జరిగే ప్రక్రియలో భాగంగా మనం అందరం కూడా ఆ దిశలో అడుగులు వేస్తూ నిజమైనటువంటి నివాళులు అర్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్గ సభ్యులు ఈటెల రాజేందర్ గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ 2004 ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్నటువంటి సందర్భం అధ్యక్ష. తెలంగాణ పల్లెలలో ఏ మూల చూసినా, ఏ ఇంటిని కదిలించినా, ఏ వ్యక్తిని కదిలించినా జై తెలంగాణ నినాదాలతో ఊరెత్తున్న సందర్భం అధ్యక్ష. ఆ సందర్భంలో యూపీఏ భాగస్వామ్య పక్షాలని జమ చేసుకుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితిని కూడా ఆనాడు ప్రణబ్ ముఖర్జీ గారు ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలంటే అందరినీ కూడగట్టుకున్నట్టే టీఆర్ఎస్ పార్టీతో కూడా జతకట్టాలని చెప్పేటువంటి ప్రతిపాదన ముందుకు వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు ఉద్యమ నేతగా తప్పకుండా మనం ఎన్నటికైనా ఢిల్లీలో పార్లమెంట్లో పాస్ కావాల్సిన శక్తి ఉంటుంది కాబట్టి జాతీయ పార్టీల యొక్క మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు కాబట్టి తప్పకుండా మన ఆశయం తెలంగాణ కాబట్టి ఈ ఆశయ సాధనలో భాగంగా ఆనాడు మేము టీఆర్ఎస్ పార్టీ జతకట్టింది అధ్యక్ష. బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచినాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడొక అలవాటు, ఒక్కరెప్పుడు పోయేవాళ్ళు కాదు అధ్యక్ష. పిల్లల కోడలేక అందరం కలిసి కట్టుకుపోయేది. గెలిచినాం, ఢిల్లీకి పోయినాం. మొట్టమొదటిగా కలిసినటువంటి ఢిల్లీలో పెద్ద ఆయన ప్రణబ్ ముఖర్జీ గారు. ఆ యూపీఏ పక్షాల సమావేశంలో కామన్ మినిమం ప్రోగ్రాం తెలంగాణ అంశాన్ని చేర్పించడంలో ఆనాటి ఉద్యమ నేతగా కేసీఆర్ గారు ఎన్ని ప్రయత్నాలు చేసిండ్రో అది మాకెరక అధ్యక్ష. మొత్తానికి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టబడ్డది. ఇంతకుముందు గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మంత్రివర్గ ప్రమాణం చేసిన తర్వాత మేమందరం ఆ భవన్లో స్వీట్లు పంచుకున్నాం అధ్యక్ష. స్వీట్లు పంచుకున్న ఒక గంట లేపటినే మాకు కబురు వచ్చింది, మీరు ఏ పోర్ట్ఫోలియో అయితే మీకు అలకేట్ చేయబడదో